ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని మార్గాన్ని వినియోగించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామి అయినంత మాత్రాన అన్ని అనుమతులు వస్తాయనుకోవద్దని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరేందుకు ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, పర్యావరణ అటవీ శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ను సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని తెలంగాణకు చెందిన ఎంపీలు తీర్మానించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు తెలంగాణకు జరిగే నష్టాలపై మంత్రి ఉత్తమ్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల భద్రాచలం, రామాలయంతో పాటు మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఎంపీలతో సమావేశంతో పాటు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టును రాజకీయంగా వాడుకునేందుకు అబద్దాల్ని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 2016లో చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న ప్రాతిపదికనే ఈ రోజు వాళ్ళ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో మాట్లాడుకుని ప్రాజెక్టు డిపిఆర్లు అన్ని రెడీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పెద్దనగా పూర్తిగా సహకరిస్తానని చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. ఈ రోజు ఆ ప్రాజెక్టును మొదలు పెడతామని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అన్న మరుక్షణం నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారికి ఫిర్యాదు చేసినాం, ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్లి ఫిర్యాదు చేసినాం. ఈ రోజు మాకు బాధ్యత లేదన్నట్టుగా మమ్మల్ని ఏదో బద్నాం చేయాలని చిల్లర ప్రయత్నం. హరీష్ రావు గారు చిల్లర ప్రయత్నాలు మానేసేయి. జీవితాంతం కుటుంబం అంతా అబద్దాలు చెప్పే బతుకుతారా? కేంద్రంలో పలుకుబడి ఉందని, ఏ ప్రాజెక్టు చేపట్టినా అనుమతులు వస్తాయని చంద్రబాబు అనుకోవద్దని రేవంత్ వ్యాఖ్యానించారు. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో పంపకాలు చేసుకుంటే అధికారం నీకు, నీళ్లు నాకని. అందుకే ఈ రోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్ గా ఎట్లా ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్లు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు.